కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఓ లేడీ డాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై లాంటి నగరాల్లో అవుట్డోర్ షూటింగ్లు వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే అనేకసార్లు వ్యానిటీ వ్యాన్లను బలవంతం చేశాడని, బయటికి చెప్తే అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించినట్లు సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు జానీ మాస్టర్పై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దక్షిణాదిలో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందించిన జానీ ఇప్పుడు ఇలా లైంగిక ఆరోపణలు చిక్కుకోవడం సంచలనంగా మారింది. ఈ వివాదంపై స్పందించిన జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని జానీని ఆదేశించింది. ఇక ఇదే విషయంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ జానీ విషయంపై స్పందించింది. ఇకపై అతనిని ఎవరు మాస్టర్ అని పిలవద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది. నిందితుడు షేక్ జానీని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి, మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం, విలువ ఇవ్వండి అని ట్విట్టర్లో రాసుకొచ్చింది పూనమ్. మరోవైపు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా జానీపై వస్తున్న ఆరోపణలపై స్పందించింది. పలు మీడియా కథనాలను ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేసిన ఆమె, నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సిన శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చింది చిన్మయి. మొత్తానికి జానీపై వస్తున్న లైంగిక ఆరోపణలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.